సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 590వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము మనం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ధార్మికము అంటే భౌతికం అండి, ఆధ్యాత్మికం అంటే అభౌతికం అంటే సూక్ష్మము. ఈ రెండు చక్షువులతో, చర్మ చక్షువులతో మనము చూడలేనటువంటి జ్ఞానాన్ని ఆధ్యాత్మికం అంటారు. ఈ రెండు కళ్ళతో చూసేటువంటి దాన్ని లౌకికం అనొచ్చు, ధార్మికం అనొచ్చు, స్థూలం అనొచ్చు, ప్రాపంచికం అనొచ్చు. సో ఈ విధంగా అంటారనమాట. ఇప్పుడు ఈ లౌకిక అంటే ప్రాపంచిక, లౌకిక అంటే లోకం అనే పదం నుంచి వచ్చింది కదా. ఈ లౌకిక ప్రాపంచిక ఈ జగత్తులో ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ బిడ్డల పట్ల ఎటువంటి అవగాహనతో ఉంటారండి? మా పిల్లలు మాకంటే గొప్పగా కావాలి అంటారు. అర్థమైందండి? ఇంకా ఎవరు ఆ ఒక్క సంబంధం అండి, చాలా గొప్ప సంబంధం అన్నమాట, తల్లిదండ్రులు పిల్లలు. ఇంకా ఎవరు కూడా ఆ విధంగా మిమ్మల్ని గొప్పగా చేస్తామని చెప్పి ఇంకా ఎటువంటి సంబంధంలో కూడా అంత ఇదిగా మనకు ఉండదండి. ఎందుకంటే మా పిల్లలు మాకంటే గొప్పగా అవ్వాలి అని వాళ్ళు స్టార్టింగ్ నుండి మంచి మంచి స్కూళ్ళలో జాయిన్ చేయిస్తారు. మళ్ళీ ఏమన్నా ఎక్కడైనా ఏదన్నా సబ్జెక్టులో కొంచెం తక్కువ మార్కులు వస్తున్నాయని గమనించినప్పుడు స్పెషల్ ట్యూషన్లు పెడతారు, ఎంతైనా ఖర్చు పెట్టి. తర్వాత ఆ విధంగా ఉన్నతంగా తయారు చేస్తారు. మంచి ఉద్యోగం వచ్చేంత వరకు శ్రమిస్తారు. పిల్లలతోనే ఉండి ఆ విధంగా ఎక్కడ ఏ ఊళ్ళలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీస్ అని ఆ విధంగా తిరుగుతూ ఉంటారు. ఇంటర్వ్యూస్ కోసం తీసుకుని వెళ్తారు. అట్లా చివరిగా జాబ్ వచ్చేంత వరకు, మంచి జాబ్ వచ్చేంత వరకు అవి తర్వాత కూడా మేము ఇల్లు కట్టుకుంటున్నాను డాడీ అంటే సహాయం చేస్తారు. నేను ఒక వాహనం కొనుక్కుంటున్నాను సహాయం చేస్తారు. ప్రతి దాంట్లో తండ్రి, ముఖ్యంగా తండ్రి, తల్లి మామూలుగా గృహస్థ వ్యవహారాల్లో దాంట్లో అన్ని కూడా చూసుకుంటూ పిల్లల్ని ఆ విధంగా గొప్పగా తయారు చేస్తారు తల్లి తండ్రి. అర్థమైందండి? ఇప్పుడు ఇది ధార్మికంలో జరుగుతోంది. మరి ధార్మికంలో జరుగుతున్నప్పుడు ఆధ్యాత్మికంలో జరగదా? మళ్ళీ ఆధ్యాత్మిక జగత్తులో మనము తల్లి తండ్రి గుర్తించామా? నిజంగా తల్లి తండ్రి ఉన్నారా? అర్థమైందండి? సో ఈ విషయాన్ని మీరు కాస్త, చాలా ఇది సూక్ష్మమైన విషయం కదా, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని కాస్త డీప్గా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికం అన్న పదం వాడుతున్నాం. ఆధ్యాత్మిక ఒక జ్ఞానాన్ని కూడా మనము ఏమిటో అర్థం తెలుసుకున్నాం. ఆత్మ జ్ఞానం, స్వయం ఆత్మ అని తెలుసుకున్నాం. విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే, భగవంతుడు, పరమాత్మ, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు, అర్థమైందని యోగేశ్వరుడు. సో ఈ విధంగా మనం తెలుసుకున్నాం. భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, పరమాత్మ. తర్వాత ఈ సృష్టి చక్రంలో ఏ విధంగా మనం పరిభ్రమణ చేస్తామో, ఎలా తిరుగుతామో అది కూడా తెలుసుకున్నాం. కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాం. అర్థమైంది? ఇప్పుడు ఈ జగత్తులో స్పష్టత వచ్చిన వాళ్ళకి ఏమర్థమవుతుందండి? భగవంతుడు ఈ సృష్టి మీద అవతరించి ఆత్మల కళ్యాణార్థమై ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకి బోధిస్తున్నారు. అర్థమైందండి? అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆధ్యాత్మిక జగత్తులో కూడా తల్లి తండ్రి ఉంటారు. మనం ఇదివరకు చర్చించుకున్నాం సార్. తండ్రి అంటే ఆత్మరూపంలో ఉన్నటువంటి పరమాత్మ. తల్లి అంటే ఏ దేహాన్ని ఆధారంగా చేసుకున్నారో, ఏ దేహాన్ని ఆధారంగా చేసుకుని విశ్వాత్మలందరి కళ్యాణం కొరకు జ్ఞానాన్ని ఇస్తున్నారో ఆ యొక్క దేహాన్ని ఏం పేరు పెట్టారు? ప్రజాపిత బ్రహ్మ అని పెట్టాడు. సో వారిని బ్రహ్మ మా అంటారు, తల్లి. సో వీళ్ళిద్దరు కృషి ఏమిటి? పిల్లలు బాగుండాలి, ఉన్నతంగా అవ్వాలి. ముఖ్యంగా శివ పరమాత్మ చాలా ఉన్నతంగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థమైందండి? రెండు విధాలుగా రండి. భగవంతుడు మనకు రెండు విధాలుగా
మనకి ఉన్నతంగా చేస్తున్నారు. అర్థమైందండి. ఒకటి ఏంటంటే సత్య త్రేతాయుగాల్లో దేవీ దేవతల జన్మని మనకి ఇప్పిస్తున్నారు. అంటే దేవీ దేవతలు 33 కోట్ల దేవీ దేవతలు ఎవరైతే సత్యయుగంలో 3 కోట్లు, తర్వాత 30 కోట్లు, సో ఈ విధంగా అక్కడ శ్రేష్టమైన జన్మ ఇవ్వటం అంటే దానినే స్వర్గము అంటున్నారు. ఆ స్వర్గములో మనకి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు, మంచి జన్మని ఆ విధంగా ఇప్పిస్తున్నారు. అది ఒక భాగ్యము. రెండవది ఏంటంటే ఈ 33 కోట్ల మంది దేవీ దేవతలే ద్వాపర యుగం నుండి పూజ్యులుగా, పూజ్యమూర్తులుగా తయారవుతారు. వాళ్ళ పేరు మీదనే దేవాలయాలు నిర్వహిస్తారు. ఈ దేవీ దేవతల విగ్రహాల రూపంలో మళ్ళీ ఏం చేస్తున్నారండి, భక్తులు ఏం చేస్తున్నారు, అజ్ఞానంలో ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారు, ఈ దేవీ దేవతల్ని మొక్కుతున్నారు. అందుకనే చూసారా, 2 విధాలుగా మనం పూజింపబడుతున్నాం. ఒకటి దేవీ దేవతలుగా ఉంటున్నాం సత్య త్రేతాయుగాల్లో, రెండవది ద్వాపర కలియుగాల్లో కూడా భక్తులకు ఆ విధంగా ఈ విధంగా ఈ ఈ 33 కోట్ల దేవీ దేవతలే ఎవరికి నచ్చిన దేవీ దేవతని వాళ్ళు విగ్రహం పెట్టుకొని ఒక మందిరాన్ని నిర్మించుకొని పూజ చేస్తున్నారు. అదేవిధంగా మనము ఈ యొక్క శివపరమాత్మ నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, జ్యోతిర్లింగ స్వరూపుడైతే మళ్ళీ శాలిగ్రామాల రూపంలో కూడా భక్తులు వారిని పూజ చేస్తారు. చిన్న చిన్న లింగాలు పెడతారు సరే, కోటి లింగ పూజ అంటారు. కోటి లింగాలు అంటే పరమాత్మ కోటి లింగాలు కాదు కదా, పరమాత్మ ఒకటే లింగాకారం జ్యోతిర్లింగము. కానీ కోటి లింగాలు అంటే అదేంటి, ఈ విధంగా 3 కోట్ల లింగాలు అనుకుంటే మనం పిల్లలు కూడా శాలిగ్రామాల రూపంలో ఆ విధంగా పూజింపబడుతున్నారు. చూసారా, అంటే తండ్రి ఏ విధంగా పిల్లల్ని గౌరవిస్తున్నాడు. మనం కేవలం ఒక్క జన్మకి ఇప్పుడు వర్తమాన సమయంలో నడుస్తున్నటువంటి సంగమ యుగము, ఈ అత్యంత క్లిష్టమైనటువంటి యుగము, పరివర్తన అయ్యేటువంటి యుగము, దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితిలోకి వెళ్ళేటువంటి యుగము, స్వయముగా పరమాత్మ అనే శిక్షణ ఇస్తున్నటువంటి యుగము. ఈ యుగం ఒక్క మాట, ఈ ఒక్క యుగములో, ఈ ఒక్క జన్మలో మనం పరమాత్మ మాట విని వారి యొక్క మార్గదర్శక సూత్రాలు ఆధారంగా జీవితాన్ని తయారు చేసుకుంటే మనకి ఈ విధంగా పరమాత్మ ఏ విధంగా మనం తయారు చేస్తున్నాడు. భగవద్గీతలో 574 శ్లోకాల ఆధారంగా ఎన్ని కోణాలలో మనకి తర్ఫీదిస్తున్నారో అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో వింటే మాం వేత్తి తత్వత అన్నాడు 7:3లో. అంటే తత్వము ఆధారముగా నన్ను కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. అర్థమైందండి. సో ఆ విధంగా వాళ్ళకి అర్థమవుతుంది భగవంతుడు ఏ విధంగా మనని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి మళ్ళీ మననే దేవీ దేవతలుగా రాబోయేటువంటి కృతయుగంలో పెడుతున్నాడు. అర్థమైందండి. ఈ విషయాలు మనకి, ఈ చర్చ మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటేనే మనకి తెలుస్తుంది, లేకపోతే తెలియదండి. ఇక్కడికి ఆ విషయాన్ని మనము అక్కడికి ముగించుకొని మనం 18వ అధ్యాయం 42వ శ్లోకాన్ని మనము క్లోజింగ్ టైంకి వస్తున్నామండి. ఇప్పటికే మనం దగ్గర 10 ఎపిసోడ్స్ నుంచి ఈ శ్లోకాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. భగవంతుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను శ్రేష్టంగా తయారు చేస్తున్నాను, బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నాను. ఈ బ్రాహ్మణులు అంటే పుట్టుక ద్వారా, జన్మ ద్వారా, శరీరము ద్వారా కాదు, ఆ విధంగా గుర్తింపు కాదు మనం అనుకున్నట్లుగా. ఇది గుణాల ద్వారా, కర్మల ద్వారా మీరు ఆ విధంగా అవుతారు. సో మీ గుణాలు మారుస్తాను, మీ కర్మలు శ్రేష్టంగా చేసే విధంగా జ్ఞానం ఇస్తాను. ఈ విధంగా భగవంతుడు మనకి శూద్రుల నుండి, అంటే దేహాభిమానంలో ఉన్న మనుషుల నుండి, భక్తుల నుండి ఏం చేస్తున్నాడు, ఆత్మాభిమాని, పరమాత్మాభిమానిగా ఉండేటువంటి భక్తులుగా తయారు చేస్తున్నాడు. ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం తీసుకొని పెడుతున్నారు జ్ఞానం ఆధారంగా. సో ఈ కోణంలో 9 లక్షణాలని భగవంతుడు వివరించడం జరిగింది. శమోదమ, తపః, శౌచం, క్షాంతిరార్జవమేవచ, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మ కర్మ స్వభావజం. అర్థమైందండి. ఇది శ్లోకము 1842. మొత్తం 18, 41, 2, 3, 4. ఇది కాకుండా 4వ అధ్యాయం 13వ శ్లోకము. ఈ 5 శ్లోకాలు దయచేసి మీరు నోట్ చేసుకోండి, చదవండి. మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా తయారవ్వడానికి భగవంతుడు మనకి తర్ఫీదులు ఇస్తున్నాడు, ఆత్మజ్ఞానం ఇస్తున్నాడు, పరమాత్మ జ్ఞానం ఇస్తున్నాడు. రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు కడిగేటువంటి విధానం చెప్తున్నాడు. ఈ కుళ్ళు పోయినప్పుడే దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితిలోకి మనం వస్తాం. ఇప్పుడు మనం ఆఖరి లక్షణం అండి. ఆఖరి లక్షణం ఏంటంటే ఆస్తిక్యం అన్నాడు. అర్థమైందండి. ఇప్పటిదాకా మనం అన్ని చర్చించుకున్నాము. జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావజం.
ఈ ఆస్తిక్యం గురించి, ఆస్తిక్యం అంటే ఏమిటి? ఆస్తిక్యం అంటే అస్థి అన్న పదం నుండి వచ్చిందండి. అర్థమైందండి? అస్థి అంటే ఏంటి? ఉన్నది. అస్థి అంటే ఉన్నది. నా అస్థి అంటే లేదు. నాస్తికుడు, ఆస్తికుడు కూడా అదే అనమాట మీనింగ్. అర్థమైందండి? అస్థి అంటే ఉన్నది. ఏమున్నది? భగవంతుడు ఉన్నాడు. ఇది ఆస్తిక్యం అంటే మొట్టమొదటి విషయం ఏంటి? భగవంతుడు ఉన్నాడు. ఈ రోజున భగవంతుడు ఉన్నాడా లేడా? ఉంటే ఏ రూపంలో ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఎలాగా ఆ భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి? ఎలాగ మనం భగవంతుడి గుణాలు, శక్తులు మనం ప్రాప్తి చేసుకొని మన జీవితాన్ని భగవంతుని సమానంగా ఎలా తయారు చేసుకోవాలి? ఇదంతా జీరో నాలెడ్జ్ అండి. ఏమి నాలెడ్జ్ లేదు. దీనికి ఏకైక కారణం మన బుద్ధి నేత్రాన్ని తెలుసుకోలేకపోవటం. మానవ జన్మ అతి దుర్లభం అన్నప్పటికీ కూడా మనం ఆ విషయాన్ని విస్మరించాం. ఇప్పుడు ఆస్తిక్యం గురించి కొన్ని లోతైన విషయాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఆస్తిక్యం అంటే అస్థి అంటే ఉన్నది అనే నమ్మకం, విశ్వాసం. పరమాత్మ ఉనికి మీద విశ్వాసం. పరమాత్మ ఉనికి మీద విశ్వాసం. ఈ రోజున పరమాత్మ గురించి తెలియదు, మనకి స్పష్టంగా తెలియదు కదా. ఎందుకంటే ధార్మిక జగత్తులో ప్రయాణం చేస్తున్నాం, స్థూల జగత్తులో ప్రయాణం చేస్తున్నాం, లౌకిక జగత్తులో ప్రయాణం చేస్తున్నాం. అర్థమైందండి? పరమాత్మ ఉనికి మీద విశ్వాసము. బ్రాహ్మణుని లక్షణాలలో ఇది ఒకటి. ఏది ఒకటి? ఆస్తిక్యం ఒకటి. ఈ అంటే నమ్మకం లేకపోతే మనం ఇంకేం బ్రాహ్మణులు అవుతాం చెప్పండి? పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ వచ్చాడు, ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అర్థమైంది? ఇప్పటికీ కూడా నేను నమ్మను అంటే మీరు బ్రాహ్మణులు కాదు. అర్థమైందండి? ఆస్తిక్యం చాలా ముఖ్యమైన, కీలకమైనటువంటి లక్షణము. ఆస్తిక్యం యొక్క అసలు అర్థము భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం, ధర్మం మీద విశ్వాసం. సరే, భగవంతుడి మీద విశ్వాసము. భగవంతుడు ధర్మ స్థాపన చేయడానికి సృష్టి మీద అవతరించాడు, దాని మీద విశ్వాసము. కర్మ సిద్ధాంతం పెట్టాడు, దాని మీద విశ్వాసము. అంటే ఏంటి? తప్పుడు కర్మలు చేస్తే మనమే అనుభవం చెయ్యాలి. తప్పుడు కర్మలు చేసి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే ఆ తప్పుడు కర్మల యొక్క ప్రభావం పోతుందా? పోదు. అందుకని కర్మ సిద్ధాంతం దాన్ని ఏమన్నాడు? కర్మల గుహ్యగతి అన్నాడు. కర్మల గుహ్యగతి అన్నాడు. అర్థమైందండి? అందుకని దాని మీద విశ్వాసం. కర్మ ఫలముపై నమ్మకము. ఇది అంధవిశ్వాసము కాదు. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది ఆస్తిక్యం మీద చాలా క్షుణ్ణంగా మీకు అర్థం చేయించేలాగా నేను చాలా వర్క్ చేసి ఎన్నో రకాలుగా స్టడీ చేసి నేను క్షుణ్ణంగా అర్థం చేసుకుని మీకు నేను అర్థం చేసుకున్న అదే స్థాయిలో మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నానండి. అనుభవంతో వచ్చిన విశ్వాసం, అంధవిశ్వాసం కాదంట, అనుభవం ఆధారంగా వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు అనుకున్న జరిగింది అనుకోండి, పరమాత్మతో యోగం చేస్తారు, మంచిగా యోగం చేస్తారు. జ్ఞానం అర్థమైన తర్వాత యోగం చేసిన తర్వాత మీరు ఫలానా అనుకుంటారు. వెళ్ళగానే పని టకామని అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు అనుభవం అయిందనమాట. ఈ రోజున స్వచ్ఛంగా పరమాత్మతో యోగం చేశాను, పరమాత్మ నన్ను నా వైపునే ఉండి నాకు సహాయం చేశారు. కాబట్టి ఏమవుతుంది? నెక్స్ట్ అడుగులో లేదు ఒక 5 నిమిషాలు యోగం చేస్తేనే నాకు అనుకున్న పని జరిగింది కదా, నేను పరమాత్మతోనే ఎందుకు ఆ విధంగా సంబంధాన్ని స్థాయిగా ఎందుకు చేసుకోకూడదు అన్న అభిప్రాయం కలుగుతుందండి. ఇది అనుభవంతో ఇచ్చిన విశ్వాసం. ఇప్పుడు కొన్ని గీతా మద్దతు శ్లోకాలు చెప్తాను. అర్థమైందండి? గీతా మద్దతు శ్లోకాలు జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. నేను అధ్యాయం నంబరు చెప్తున్నాను, 20 అధ్యాయ నంబర్ చెప్తున్నాను, శ్లోకం నంబర్ చెప్తున్నాను. 9వ అధ్యాయము 22వ శ్లోకము. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. నేను వహిస్తాను నీ యొక్క యోగాన్ని, క్షేమాన్ని, యోగక్షేమాలని నేను చూసుకుంటాను. నీకు నా మీద విశ్వాసం ఉన్నదా? అర్థమైందండి? ఆస్తిక్యం అంటే అదనమాట. అర్థమైందండి? అనన్యాశ్చింతయంతో మాం ఏ అక్కడ ఏ జనాహ అన్నాడు చూసారా? సర్వజన అనలేదు. చాలా శ్లోకాలు సర్వజన, జగత్తు, ప్రపంచం ఇదంతా వస్తుంది. కానీ ఇక్కడ ఎవరైతే నా పట్ల విశ్వాసం ఉంచుతారో, నన్ను భగవంతుడిగా గుర్తిస్తారో, నేను ఒక్కడినే విశ్వాత్మనందరికీ తండ్రిని, నేనే భగవంతుణ్ణి, నిరాకార స్వరూపాన్ని, ఈశ్వరుణ్ణి అని ఎవరైతే గుర్తిస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అర్థమైందండి? ఎవరు ఇతర ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుడినైనా నన్నే నిరంతరము స్మరిస్తూ భక్తితో ఉపాసన చేస్తారో అటువంటి సత్యమైన భక్తుల యోగక్షేమాలను నేను స్వయముగా చూసుకుంటాను. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏంటండి దీని అర్థము?
పరమాత్మను నిరంతరంగా స్మరించే యోగి ఆత్మకు అవసరమైన ఆధ్యాత్మిక శక్తి, రక్షణ, శాంతి, పవిత్రతలను భగవంతుడు స్వయముగా అందిస్తాడు. ఇది భగవంతుడి ప్రత్యక్ష వాగ్దానముగా గుర్తించాలి. ఇది డైరెక్ట్ ప్రామిస్ అన్నమాట. 9:22 ఆ శ్లోకాన్ని మర్చిపోకండి. సరళ భావం ఏంటండి? భగవంతుడిపై విశ్వాసం ఉన్న వారిని భగవంతుడు కాపాడతాడు. విశ్వాసం అని ఇక్కడ ఆస్తిక్యం అంటే అదనమాట. భగవంతుడే లేడండి, ఉంటే ఎక్కడున్నాడో చూపించండి, మీరు రండి, మీరు అనుభవం చేశారా, మీరు చూసారా? ఏమీ అక్కర్లే. కొన్ని లక్షల మంది ఈ విధంగా చక్కటి మార్గంలో పరమాత్మతో మాట్లాడుకుంటారు. పరమాత్మను తోడు పెట్టుకుని వారి యొక్క ధర్మపూరితమైనటువంటి పనులన్నీ చేసుకుంటారు. వారి స్మృతిలో ఉంటూ సంస్కార పరివర్తన చేసుకుంటున్నారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. 4:39 శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఇక్కడే ఉన్నాడు, విశ్వాసం అన్నాడు. అస్తిక్యం విశ్వాసము. విశ్వాసంతో పాటు శ్రద్ధ కూడా వస్తుంది. శ్రద్ధ ఉంటేనే విశ్వాసం, విశ్వాసంతో శ్రద్ధ ఉంటే విశ్వాసం. లేదంటే భగవంతుని పొందాలండి, ఎవరైనా భగవంతుని గురించి సత్యమైన విషయాలు చెప్పేవాళ్ళు ఉంటే మాకు చెప్పండి. మాకు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ప్రపంచం అంతా కుళ్ళిపోతుందండి. ఒకవైపున భక్తి చేయడం ఏంటి, ఇంకో వైపున కుళ్ళిపోవడం ఏంటండి? భగవంతుడు ఎక్కడ కుళ్ళిపోవని చెప్తాడా? అర్థమైందండి, కొట్టుకోమని చెప్తాడా? మళ్ళీ ఒక పక్కన సర్వే జన సుఖినో భవంతు అంటారు, వసుదైవ కుటుంబకం అంటారు. అర్థం ఇవన్నీ కూడా మ్యాచ్ కావట్లేదు, టాలీ కావట్లేదు, అన్ని సంశయాలే. ప్రతి ఒక్కరు మంచిగా ఉండమని చెప్తున్నారు. ఏ ప్రవచనకర్త చెప్పాడు తప్పుడు పనులు చేయమని చెప్పి? ఏ దేవత స్వరూపంలో మీకు ఏమన్నా వచ్చిందా, తప్పు చేసినా పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పి? ఎక్కడైనా భగవంతుడి మహావాక్యాల్లో మీరు కిరాతకమైన, క్రూరమైన, నీచమైన, నికృష్టమైన, భ్రష్టమైన పాపకర్మలు చెయ్యండి, ఆ దేవాలయానికి వచ్చి ఈ విధంగా 3 సార్లు తిరిగి యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అనుకుని ఆ విధంగా పాప ప్రక్షాళన చేసుకోండి. ఎవరైనా చెప్పారా చెప్పండి? ఏ శాస్త్రము చెప్పలేదు, ఏ శాస్త్రంలో లేదు. అంధవిశ్వాసం కారణంగా మనం ఈ విధంగా భావిస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. నీకు నా పట్ల శ్రద్ధ ఉంటే నేను సంపూర్ణ సత్యమైన, ఖచ్చితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను అంటున్నాడు. అర్థమైందా? తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగి ఇంద్రియాలను నియంత్రించి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానము ద్వారా అతడు త్వరలోనే పరమశాంతిని పొందుతాడు. మామూలు శాంతి కాదంట. అర్థమైందండి? పరాం శాంతి అన్నాడు అంటే అన్లిమిటెడ్ అన్నమాట. ఎంత శాంతి అంటే మీరు శాంతి స్వరూపంగా కనబడతారు. మిగతా వాళ్ళు కూడా మీతో మాట్లాడుతుంటే వాళ్ళకి శాంతి అనుభవం అవుతుంది. లేదండి వీరితో మాట్లాడుతుంటే చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది. అంటే నిండుగా ఉన్నాం అనుకోండి, మనం పంచుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే పంచుకుంటూ వెళ్తామో భగవంతుడు మళ్ళీ మన యొక్క బుద్ధిలో ఇంకా మనసులో శాంతి నింపేస్తాడు. అర్థమైందండి? మనం పంచే గుణం ఉంటే ఆయన నింపుతాడు. నింపే గుణం అయింది, మనం పంచే గుణం మనలో ఉండాలి. అర్థమైందండి? పరమశాంతిని పొందుతాడు. ఇప్పుడు 9వ అధ్యాయం 3వ శ్లోకం కొంచెం కఠినంగా ఉందండి. ఒకవేళ నీకు నా మీద విశ్వాసం కానీ, శ్రద్ధ కానీ, నమ్మకం కానీ, నేనున్నాననేటువంటి ఒక భావన కానీ లేకపోయినట్లయితే, నేను సృష్టి మీద ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం నేను వచ్చాను, ఆ పని చేస్తున్నాను, కానీ నీకు నమ్మకం లేదు, శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు, నో ఫెయిత్, నో ట్రస్ట్. అప్పుడు ఏమవుతుందో దాని పర్యవసానం 9:3 గంభీరంగా చెప్పాడు. అశ్రద్ధ దానాహ పురుష ధర్మస్య అస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతి మృత్యు సంసార వర్త్మని అంటాడు. నీకు నా మీద శ్రద్ధ లేకపోతే నేను చేసే దివ్య కర్తవ్యము, ధర్మ సంస్థాపన కర్తవ్యము, సృష్టి పరివర్తన కర్తవ్యము, తమో ప్రధాన ప్రపంచాన్ని సతో ప్రధాన ప్రపంచంగా తయారు చేసే కర్తవ్యం, దీని మీద నీకు విశ్వాసం లేకపోయినట్లయితే నీవు నన్ను పొందలేవు. నీవు సత్య త్రేతాయుగాలు అనేటువంటి అక్కడ పునర్జన్మ రహిత అరకల్పం అన్నమాట. సత్య త్రేతాయుగాలు 20 జన్మలు, 8 + 12. అర్థమైందండి? అక్కడికి నీవు రాలేవు, నన్ను పొందలేవు. నీ భావి జన్మలు ఎలా ఉంటాయంటే ద్వాపర కలియుగాల్లోనే అక్కడ అంటే శరీర భ్రాంతిలో ఉంటాం కాబట్టి చనిపోవడము, పుట్టడం చనిపోవడం, ఈ జనన మరణ చక్రం అంటే అక్కడ అరచక్రం అన్నమాట. అందులోకి వస్తాడు అంటున్నాడు. మృత్యు సంసార వర్త్మని అన్నాడు. ఇది 9:3. ఓ అర్జున, పరమాత్మ స్వయముగా
ధర్మ సంస్థాపనార్థం బోధించిన సత్యమైన సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానంపై శ్రద్ధ లేని మనుషులు నన్ను పొందలేక జనన మరణ రూపమైన సంసార చక్రములోనే తిరుగుతూ ఉంటారు. అంటే ద్వాపర కలియుగాలే తప్ప మీ సత్య త్రేతాయుగాల్లో మీ పాత్ర లేదు. ఇది తిరుగులేని తిరస్కరించలేని భగవంతుని మహావాక్యాలు. 17:3 అండి. నెక్స్ట్ 17:3. 17 అంటే శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధ దేని ఆధారంగా ఉంటుంది? కొంతమంది శ్రద్ధ చూపిస్తున్నారు, కొంతమంది మధ్యస్థంగా ఉంది, ఒక మోస్తరుగా ఉంది, కొంతమంది పరిపూర్ణమైన శ్రద్ధ ఉంది, బలిహారం అయిపోతున్నారు, కొంతమంది అశ్రద్ధ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటి అని చెప్తే అది 17:3లో దానికి సమాధానం ఇస్తున్నాడు. సత్వానురూప సర్వస్య శ్రద్ధ, సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో. అర్థమైంది? శ్రద్ధామయోయం పురుషో, ఏమండి? శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సహా. నీ శ్రద్ధ ఎలాగుంటుందో, నీ యొక్క జన్మ జన్మలుగా మీరు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఆ విధంగా మీ శ్రద్ధ ఒక స్టేజ్కి వస్తోంది. అది సాత్విక శ్రద్ధనా, రాజసిక శ్రద్ధనా, తామసిక శ్రద్ధన, 3 రకాలు ప్రతిదీ భగవంతుడు వివరిస్తున్నాడు కదా. దాని ప్రకారంగానే నీవు భగవంతుడి సత్యమైన వారసత్వాన్ని పొందే స్టేజ్లో ఉన్నావా లేక పొందలేవా అనేది నిర్ధారించబడుతుంది. జాగ్రత్తగా వినండి. మనిషి శ్రద్ధను బట్టే అతని స్వభావం ఏర్పడుతుంది. మనం ఏ సమయం తీసుకోమండి, 24 గంటలు బిజీ వండుకోవటం, తినడం, త్రాగడం, టీవీ చూడటం, సినిమా వెళ్ళటం, వాళ్ళతో వెళ్తూ ఆడుకోవటం, గాసిప్ చేయటం, ఉచ్చాపాటి, పాలిటిక్స్, అది ఇది దానికి అన్నిటికీ టైం ఉంది. క్రికెట్ మ్యాచ్ నడుస్తోంది ఇప్పుడు, దానికి టైం ఉంది. కానీ కాస్త భగవంతుని మహావాక్యాల ద్వారా ఆత్మని సంస్కరించుకునే విధానం వర్తమానంలో నడుస్తున్నది అంటే దాని ఎక్కడ టైం ఉందని మనం బిజీగా ఉన్నామంటాం. అందుకనే శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. కొంతమంది వెంటనే పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, కొంతమంది రిజెక్ట్ చేస్తారు. మనిషి శ్రద్ధను బట్టి అతని స్వభావం ఏర్పడుతుంది. తర్వాత ఏ విధమైన విశ్వాసం ఉంటుందో అతడు అలాంటి వాడవుతాడు. అర్థమైందండి? విశ్వాసం ఆస్తిక్యం కింద నేను ఆ శ్లోకాన్ని తీసుకొచ్చాను. అందుకనే తర్వాత 12:2 మయావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తతమో మత అంటాడు. ఇది 12వ అధ్యాయం భక్తి యోగంలో 2వ శ్లోకం అండి. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? మనసును నాలో నిలిపి గొప్ప శ్రద్ధతో, శ్రద్ధయా పరయా శ్రద్ధ అన్నాడు చూసారా? అంటే చాలా అత్యంత శ్రద్ధాభక్తులతో పరమాత్మని కోరుకోవాలండి. శ్రద్ధ లేకుండా భగవంతుడు దొరకడు. అర్థమైందండి? సాత్విక శ్రద్ధ ఉండాలి. అర్థమైంది? శ్రద్ధాభక్తులు హైయెస్ట్ లెవెల్లో ఉండాలన్నమాట. మనిషి శ్రద్ధను బట్టి అతని స్వభావం అది చెప్పింది కదా. మనసును నాలో నిలిపి గొప్ప శ్రద్ధతో నన్ను స్మరించేవారు అత్యుత్తమ యోగులు అన్నాడు. అర్థమైందండి? ఏమన్నాడు? తేమే యుక్తతమామత. అందరూ యోగులే, కానీ వీళ్ళు శ్రద్ధ ఎక్కువ పెట్టిన వాళ్ళు, నా మాట విన్నటువంటి వాళ్ళు, నా స్మృతిలోనే ఉండేటువంటి వాళ్ళు అత్యుత్తమ యోగులు అన్నాడు. అర్థమైన తర్వాత 7:21 జ్ఞాన విజ్ఞాన యోగంలో 21వ శ్లోకం. యో యాం తనుం భక్త శ్రద్ధయాం అర్చితుం ఇచ్చతి తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అంటాడు. అక్కడ ఏమంటాడు? నీకు ఎవరి మీద శ్రద్ధ ఉంది? నా మీద శ్రద్ధ ఉందా? ఫలానా దేవీ దేవత మీద శ్రద్ధ ఉందా? ఫలానా సాధువు మీద శ్రద్ధ ఉందా? ఫలానా మనిషి మీద శ్రద్ధ ఉందా? గురువు మీద శ్రద్ధ ఉందా? దేవీ దేవతల్లో 33 కోట్ల దేవతల్లో నీకు రాముడి మీదనా, లేకుండా అంటే ఆంజనేయ స్వామి మీద, కృష్ణుడి మీదనా, రాధ మీదనా, ఈ విధంగా ఎంతో మంది దేవీ దేవ, లక్ష్మి, సరస్వతి, విఘ్నేశ్వరుడు, ఇవన్నీ ఎవరి మీద శ్రద్ధ ఉందో నేను ఆ శ్రద్ధని కూడా నేనే పదిలపరుస్తాను నీ శ్రద్ధ అనుసారంగా అంటాడు. ఇదనమాట యో యాం అంటే. ఏ భక్తుడు ఏ దేవతా రూపాన్ని శ్రద్ధతో ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆ రూపం పట్ల అచంచలమైన అంటే స్థిరమైన శ్రద్ధను నేనే కలిగిస్తాను. అంటే ఆస్తిక్య భావనను బలపరిచేది కూడా పరమాత్మనే. ఇదనమాట దీని అర్థం. ఆస్తిక్యం అన్నాడు కదా, ఆ విశ్వాసం మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. అర్థమైందంటే కాస్త పరమాత్మ పట్ల, పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యాన్ని పట్ల, లేకుండా ఉంటే దేవీ దేవతలైనా పర్వాలేదు, కనీసం కొంతలో కొంత మన పాపకర్మలు చేయకుండా అడ్డుకట్ట వేస్తారు.
అది అసలు ఏమీ లేదండి, ఏదో 2 నిమిషాలు అలా పూజా మందిరం వెళ్ళిపోయి ఇలా ఇలా అనుకుని వెళ్ళిపోతాను, నా పని చేసుకుంటానంటే మన సంస్కార పరివర్తన జరగదు. అర్థమైందండి? ఇది శ్రద్ధను నేనే కరిగిస్తాను అంటే ఆస్తిక్య భావనను బలపరిచేది కూడా పరమాత్మే అని దీని అర్థము. ఇప్పుడు ఉపనిషత్తు మంత్రాలు 1-2 తీసుకొస్తాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. ఒక్క 5 నిమిషాల్లో పాఠం పూర్తి చేద్దామండి, మనం కొంచెం లేటుగా ప్రారంభించుకున్నాం కదా. కఠోపనిషత్తు 1:3-11. 1:3-11. పురుషాన్న పరం కించిత్ సా పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఇది కఠోపనిషత్తు 1:3-11. పరమాత్మ కంటే మించినది ఏది లేదు. చూసారా, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? భగవంతుడి గురించే చెప్తున్నాయి. భగవంతుడు ఒక్కడే అన్న సత్యాన్నే, ఆ నిగూఢ సత్యాన్నే అనేక మంత్రాలలో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆయనే పరమ గమ్యము. ఈ సత్యాన్ని విశ్వసించడమే నిజమైన ఆస్తిక్యము. అసలు ఆస్తిక్యం అంటే ఇది. భగవంతుడు ఉన్నాడు, వారిని పొందే విధానం కూడా వర్తమానంలో అందరికీ తెలియజేస్తున్నాడు భగవద్గీత ఆధారంగా ఫలానా సంస్థని స్థాపన చేసి. కాబట్టి మనం కూడా కొన్ని లక్షల మంది ఇప్పటికే తెలుసుకున్నారు, మనము కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా విశ్వాసాన్ని ప్రకటించడమే ఆస్తిక్యం అంటున్నాడు. తర్వాత కఠోపనిషత్తులోనే 2:3-12. 2.3.12. నైవ వాచ న మనస ప్రాప్తుం శక్యో న చక్షుష అస్తీతి బ్రువతో అన్యత్ర కథం తదుపలభ్యతే. ఇది 2వ మంత్రం అండి. పరమాత్మ వాక్కుకు, జాగ్రత్తగా వినండి, పరమాత్మ వాక్కుకు, మనస్సుకు, కళ్ళకు అందేవాడు కాదు. చూసారా, పరమాత్మ ఏదో స్పీచ్లు ఇచ్చేస్తే పరమాత్మ దొరికిపోతాడు, వెళ్ళండి గుడిలో ఒక విగ్రహాన్ని మనం చూడొచ్చు కానీ పరమాత్మని చూడాలి. వాక్కుకు, మనస్సుకు, కళ్ళకు అందేవాడు కాదు. ఆయన ఉన్నాడు అని విశ్వసించే ఆస్తికుడికి తప్ప. చూసారా, ఆస్తి అని వచ్చింది, చూసారా, ఆస్తిక్యంలో ఆస్తి. ఆయన ఉన్నాడు అని బలంగా నమ్మేటువంటి వాడు. అర్థమైందండి? ఆ విధంగా విశ్వసించే ఆస్తికుడికి తప్ప ఆయన లేడనే వాడికి, ఆయన లేడని వాదించే నాస్తికుడికి లేదా కేవలం తర్కించే వారికి ఆయన ఎలాగ అనుభవంలోకి వస్తాడు? ఈ ఉపనిషత్తు అన్నమాట. ఏంటి? కఠోపనిషత్తు చాలా చదువుకోండి మీరు కూడా. 2:3-12 చెప్తుంది. మిగతా అసలు ఇంట్రెస్టే లేదు, అందులో నమ్మకమే లేదు, భగవంతుడి మీద ఉన్న నమ్మకమే లేదు. అలాంటి వాడికి, నాస్తికుడికి కేవలం తర్కం చేసుకుంటూ ఉంటారు. తర్కం చేసే వాళ్ళకి కూడా దొరకడంట. ఆయన ఎలాగ అనుభవంలోకి వస్తాడు అంటే పరమాత్మను తెలుసుకోవడానికి ఆస్తిక్యము, ఉన్నాడనే విశ్వాసము మొదటి మెట్టు. అర్థమైందండి? ఉన్నాడనే విశ్వాసం. భగవంతుడు ఉన్నాడు, 100% ఉన్నాడు, ఆయనని మనం పొందవచ్చును, ఆయనతో మన సంబంధాన్ని జోడించుకోవచ్చును. సో ఈ విధానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అది ఫస్ట్ మెట్టు అంటున్నాడు. అర్థమైందండి? ఇంకా కొన్ని ఉపనిషత్తులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి. నేను ఇక్కడతో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. తదుపరి, ఎందుకంటే ముఖ్యంగా ఏదో చెప్పుకోవడం, కాలక్షేపం చేసుకోవడం కాదండి నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నానో, నాలాగే కొన్ని లక్షల మంది ఎలాగైతే ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి, రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేసుకునే ప్రయాణం చేస్తున్నారో, ఒక చక్కటి మార్గాన్ని భగవంతుడు నిర్దేశించిన మార్గంలో వెళుతున్నారో, ఆ మార్గము ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీవ్రమైన విషయంగా గ్రహించి ఆ విధంగా ముందుకు వెళ్తారని ఒక మనస్ఫూర్తిగా, ఒక భావనతో, నేను ఒక తపనతో చెప్తున్నానండి. అర్థమైందండి? సో ఈ యొక్క మిగతా కొన్ని ఉపనిషత్తు మంత్రాలు, మిగతా కంక్లూడింగ్ మహావాక్యాలు మనము తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.